మీరు కానీ పెట్రోల్ రేట్ చూసి షాక్ అయితే ఈరోజు నేను చూపించబోయే స్కూటీ చాలా వర్కౌట్ అవుతుంది మీకు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకొచ్చిన. ఈరోజు దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. పేరు పాతదే కావచ్చు కానీ ఫుల్ మోడర్న్ టెక్నాలజీతో వస్తుంది. అదే మన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజేష్. వెయిట్ చేయకుండా స్కూటీని చూసేద్దాం. ఇదే మన ఎన్నుకున్న స్కూటీ, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటీ 2024 మోడల్. ఫస్ట్ లుక్ చూస్తే చాలా ప్రీమియంగా ఉంది. రెట్రో స్టైల్ ప్లస్ మోడర్న్ ఫినిష్ కాంబినేషన్లో వచ్చింది ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్లాస్టిక్ కాదు, ఫుల్ మెటల్ బాడీ. సో బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇది అరౌండ్ 2.5 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. ఫుల్ ఛార్జ్లో అప్రాక్సిమేట్లీ 100 to 110 కిలోమీటర్ వరకు వెళ్తుంది. సో డైలీ ఆఫీస్ రైడ్స్కి సిటీలో అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఛార్జింగ్ కూడా చాలా సింపుల్. ఇంట్లో నార్మల్ ప్లగ్లో పెట్టి ఛార్జ్ చేయొచ్చు. అరౌండ్ 3 to 4 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో పెట్రోల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఈ రోజుల్లో పెట్రోల్ బండ్లు వాడాలంటే చాలా కష్టం, ఎందుకంటే పెట్రోల్ రేట్ చాలా పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా జరిగిన అలాంటి యుద్ధంలో మళ్ళీ జరిగితే మనకి పెట్రోల్ కూడా దొరకదు. సో ఇలాంటి టైంలో ఎలక్ట్రిక్ స్కూటీస్ చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ దీని మెయిన్ హైలైట్ వచ్చేసి ఫుల్ ఛార్జ్కి జస్ట్ 25 to 30 రూపీస్ మాత్రమే. అంటే అరౌండ్ 1 కిలోమీటర్కి 25 పైసా అన్నట్టు. పెట్రోల్ స్కూటర్తో కంపేర్ చేస్తే చాలా హ్యూజ్ సేవింగ్స్ ఇది. దీంట్లో ఎల్సిడి డిస్ప్లే ఉంది. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీంట్లో రివర్స్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి రివర్స్ మోడ్. వచ్చేసి ఫ్రంట్ బూట్ స్పేస్ అన్నట్టు. ఇది 1 ట్యాప్ చేసి ఓపెన్ అయిపోతుంది. ఈ చిన్న స్టోరేజ్, చిన్న థింగ్స్ ఏమైనా పెట్టుకోనికి ఇక్కడ ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్, బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకోనికి మంచి ప్లేస్ ఉంది ఇక్కడ. అండ్ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ ఇట్లా అంటే క్లోజ్ అయిపోతుంది. సో ఇది ప్రెస్ చేస్తే డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డి అని కనిపిస్తుంది కదా. సో ఇది అనేది డ్రైవింగ్ మోడ్ అనమాట. ఇది రివర్స్ మోడ్. ఇట్లా రివర్స్ మోడ్కి వచ్చేస్తుంది. ఇది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇట్లా రివర్స్ కూడా వెళ్తుంది స్కూటీ. ఇది వచ్చేసి మనకు మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీకి. ఇది ఈకో మోడ్లో అరౌండ్ 60 to 70 km/h వెళ్తుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ 95 km/h వెళ్తుంది. అండ్ దీని ఓడోమీటర్ వచ్చేసరికి 12,361 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ దీని బ్యాటరీ వాట్స్ వచ్చేసి 14 వాట్స్. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్, ఈ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్. ఇది హై బీమ్, లో బీమ్. ఇది లైట్ ఆన్ ఆఫ్కి. అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే, వెహికల్ ఇన్ఫర్మేషన్, సెట్టింగ్స్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీకి. ఇది వచ్చేసి బ్యాక్ బటన్. అండ్ ఇది హారన్. ఇది సైడ్ స్టాండ్ అయ్యంగానే డ్రైవ్ మోడ్ నుండి న్యూట్రల్ మోడ్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇండికేటర్ చూపిస్తుంది సైడ్ స్టాండ్ డౌన్ అని చెప్పి. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, కంప్లీట్ డిఆర్ఎల్ లైట్స్ ఇవి. ఇది మన బైక్కి. ఇది వచ్చేసి 5 మీటర్ డిస్టెన్స్లో ఉన్నంతసేపు బైక్ రన్ అవుతుంది. ఆ 5 మీటర్ డిస్టెన్స్ ఎప్పుడైతే మనం దాటుతామో బైక్ రన్ అవడం ఆగిపోతుంది. ఇది సైడ్ ఇండికేటర్స్. చాలా ప్రీమియం ఉంది వెహికల్. అండ్ ఇక్కడ వెనకాల కూడా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, ఇక్కడ చేతక్ నేమ్ బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇది మన బ్యాటరీకి ఎయిర్ ఇంటేక్ అన్నట్టు. ఇది బ్యాక్ సైడ్ టెయిల్ లైట్స్ ఇవి ఏమో ఇండికేటర్స్. సీట్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఇవి వచ్చేసి మన బైక్ స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడైతే మనం బైక్ రైడ్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మన బైక్. బండి నడిపి ట్రై చేద్దాం. మన లొకేషన్ అయితే అవాయిడ్ చేయండి మీరు ఫస్ట్. సో లెట్ స్టార్ట్. డి మోడ్ ఇది. లొకేషన్ అవాయిడ్ చేయండి. సో ఇక్కడ నుండి మనం మెయిన్ రోడ్కి వెళ్ళిపోదాం. లొకేషన్ ఏందనంటే మనకి ధైర్యం రావడం కోసం అని చెప్పి. ఇది రివర్స్ మోడ్. చాలా బాగా నచ్చింది నాకు ఈ రివర్స్ మోడ్. రివర్స్ మోడ్ యాక్టివేట్లో ఉంది. రిటర్న్ తీసుకునేటప్పుడు మనకు రివర్స్ సైడ్ ఏమైనా రోడ్ హైట్ ఉన్నా కానీ దేనికైనా మనకు వర్కౌట్ అవుతుంది ఈజీగా. రివర్స్ గేర్ వేసి యాక్సిలేటర్ వేస్తే అది రివర్స్ వెళ్ళిపోతుంది. అండ్ సిటీలో డైలీ యూసేజ్ కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. దీంట్లో ప్రోస్ వచ్చేసి లో రన్నింగ్ కాస్ట్ అండ్ స్మూత్ రైడ్ అండ్ ప్రీమియం బిల్డ్ క్వాలిటీ.
దీంట్లో కాన్స్ వచ్చేసి టాప్ స్పీడ్ చాలా తక్కువ, మనకు నార్మల్ డీ మోడ్లో అరౌండ్ 55 km/h వెళ్తుంది, స్పోర్ట్స్ మోడ్లో అరౌండ్ 90 km/h వెళ్తుంది. అండ్ ఈ బూట్ స్పేస్ చాలా తక్కువ నేను ట్రై చేసిన దానికి. సో బట్ రైడింగ్ ఫీల్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఫైనల్గా ఇది లాంగ్ రైడ్స్కి అయితే పర్ఫెక్ట్ కాదు, బట్ సిటీలో రైడ్స్కి అరౌండ్ 20 to 30 km అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మంచి మనీ సేవింగ్ చేసుకోవచ్చు, మనీ సేవింగ్ అన్నట్టు ఇది. ఇప్పుడు మనమున్న హైట్కి ఏంటంటే నేను అరౌండ్ 185 cm ఉంటా. సో దీంట్లో నాకు జస్ట్ ఒక 3 inches మందం ఇక్కడ నీస్ నుండి ఈ హ్యాండిల్ బార్ స్పేస్ ఉంది. ఇదేంటంటే కొంచెం డిసడ్వాంటేజ్. సో ఎక్సెప్ట్ దిస్ బైక్ మాత్రం చాలా బాగుంది అండ్ ఎవరైనా తీసుకోవచ్చు ఈ బడ్జెట్లో. ఇది అరౌండ్ 1 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూపిస్తుంది. అండ్ మనం ఈ మోటో బ్లాగ్కి కొత్త కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ రావాలి మనకి. బట్ ఎనీహౌ ఇప్పటి వీడియో ఎలా ఉందో మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోలు ఇంకా చేసుకుంటూ వెళ్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.